హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మామ్. సో నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్లో రెసిపీస్, ట్రావెలింగ్, బ్లాగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇట్స్ అ మిక్స్డ్ బ్లాగ్స్. సో మామ్స్ అనగానే ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ కదా. సో అందుకని ఇట్స్ సూపర్ మామ్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత ఇది యాక్చువల్లీ ఏంటంటే చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ. సో దాంతోపాటు కొంచెం మేథి ఆకు కూడా యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, అట్లనే హెల్త్ కూడా చాలా మంచిది. సో మెంతి కూర ఎంత మంచిదో మనందరికీ తెలుసు. ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం ఆనియన్స్ జస్ట్ గ్లాన్స్ ఇస్తున్నాను నేను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సో మనం పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సో అప్పుడు మనం మెంతి ఆకులు యాడ్ చేసుకోవాలన్నమాట. సో మెంతి ఆకు వేయడం వల్ల సో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అట్లనే కర్రీకి ఒక డిఫరెంట్ అరోమా అనేది వస్తుంది అనమాట. సో ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. సో కొంచెం మెంతి ఆకు వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ అట్లనే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిక్కుడుకాయ. సో వీటిని మనం పొడుగానే వేసేసుకోవచ్చు వితౌట్ కటింగ్. సో లేదు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఏంటంటే తొందరగా ఈ ఒక్కటి చిక్కుడుకాయ తినడం ఇష్టపడరు పిల్లలు. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలా చేసి పెట్టచ్చు. కొంచెం చిక్కుడుకాయ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకొని అందులో కొంచెం వాటర్ అవి రిలీజ్ అవుతాయి కదా. సో అప్పటి వరకు మనం సిమ్లో పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. సో ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే మనం ఫాస్ట్ అయిపోయిన హై ఫ్లేమ్తో పెడితే చాలా టేస్ట్ అనేది చాలా కొంచెం వేరుగా ఉంటుంది అనమాట. అది కాకుండా కొంచెం టైం తీసుకొని మనం సిమ్లో పెట్టాల్సినప్పుడు సిమ్లో పెట్టి, బికాజ్ ఆ వెజిటేబుల్స్లో కానీ ఉండే రా స్మెల్ అనేది పోయినప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అండ్ లుక్ బాగుంటుంది. ఫాస్ట్గా పెట్టి ఏంటంటే ఆ రా స్మెల్ అనేది అట్లానే ఉండి మనం ఎన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా సరే సో ఆ టేస్ట్ అనేది ఎక్కడో చోట ఫెయిల్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ చిక్కుడుకాయ అనేది రా స్మెల్ బాగా వస్తుంది. సో అందుకని అది మొత్తం పోయి మగ్గాలి అంటే మనం సిమ్లో అట్లీస్ట్ 10 to 15 minutes అనేది ఉంచాలి. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేశాను అనమాట. అట్లనే కొంచెం కారం. సో కారం అనేది డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ యాజ్ యూజువల్. సో నెక్స్ట్ ఇక్కడ ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్. లేదు కొరియాండర్ పౌడర్ అవైలబుల్ లేకపోతే ధనియాలు కూడా కొంచెం క్రష్ చేసేసి కూడా వేసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ రెసిపీ చేస్తుంది మా ఆంటీ అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ. సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి, ఎస్పెషల్లీ నాకు చాలా ఫేవరెట్ అనమాట, చాలా టేస్టీ ఉంటుంది. సో దట్టు ఏంటంటే మనం చాలామంది బయట చేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా కుక్కర్ ఉంటే, ఓపెన్ టాప్ కుక్కర్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా త్వరగా అవుతుంది, అట్లనే మీకు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అవ్వకముందు వరకు తెలీదు కుక్కర్లో కూడా కర్రీస్ వండుతామని. సో నా మ్యారేజ్ అయిన తర్వాత చూస్తే కుక్కర్లో కూడా చికెన్ అట్లనే కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేస్తాం, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో కొంచెం యాడ్ చేసిన తర్వాత ఆ రా స్మెల్ చెప్పాను కదా పోయిన తర్వాత మనం ఇప్పుడు ఎన్ని వాటర్ పడతాయో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం డ్రైగానే తినొచ్చు అనుకుంటే కనుక కొంచెం ఆ చిక్కుడుకాయ మనకి మంచిగా స్మాష్ అయ్యేటట్టు చూసుకుంటే స్మాష్ అయ్యేలా ఉన్నంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో ఇది ఎస్పెషల్లీ చపాతీ, పూరి, పరాటా, పుల్కా, సో ఇటువంటి
బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది, అంటే అన్నంలో కూడా బాగుంటుంది. బట్ వెన్ కంపేర్ టు రైస్ ఈ చపాతీ దోశ వీటిల్లో చాలా మంచిగా ఉంటుంది అనమాట. బికాజ్ పొటాటో ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంకా మాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. సో మంచిగా ఆ వాటర్ సరిపోతే లేదా అని. సో అందుకని వీఆర్ జస్ట్ యాడింగ్ అ లిటిల్ మోర్ వాటర్, అంతే. సో కొంచెం ఒక 2 minutes వాటర్ పోసి ఒక 2 minutes ఉంచేసి తర్వాత కుక్కర్ టాప్ క్లోజ్ చేసేసి ఒక 3 to 5 విజిల్స్ వస్తే చాలు. సో ది హాట్ అండ్ సో రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో కుక్కర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట లుక్. సో దాన్ని కొంచెం మంచిగా కలిపి ఒక 2 minutes అనేది మేము స్టవ్ మీద ఆన్ చేసాం. సో చూసారా ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఇట్స్ రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్ అనమాట. సో చూసారు కదా. సో డెఫినెట్గా నా ఛానల్ నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.